ఈ రోజు అయితే బాగా వర్షం వస్తుంది. మన ఎమ్మెల్యే సార్ వస్తా అన్నాడు కానీ ఇదివరకు అయితే మా దగ్గరికి ఎమ్మెల్యే సార్ రాలేడు. మా టెంట్ పడ్డది, మేము అంతా చిన్న పాపలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. వరుసలా తడిసిపోయినాము. మన రేంజ్ ఆఫీసర్ మేడం కూడా ఇక్కడనే నవ్వుకుంటా పోతుంది కానీ మీ బాధ ఏముంది అమ్మ అనుకుంటా వస్తలేదు. ఇప్పుడు మాకు వర్షాకాలం దగ్గర వచ్చింది, వర్షం పడుతుంది. ఇప్పుడు రాకపోకటలు అయితే బంద్ అవుతున్నాయి. మాకు జొత్తి వాగు వస్తే అయితే మాకు పోరాదు. కలెక్టర్ సార్ కూడా మేము మొన్ననే ఇచ్చినాం, 5 రోజులు అవుతుంది కానీ కలెక్టర్ సార్ కూడా వస్తలేరు. గింత బాధ ఉంది అని కలెక్టర్ సార్ కూడా తొందరగా రావాలని కలెక్టర్ కూడా మేము కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే బాగా వర్షం వస్తుంది. మన ఎమ్మెల్యే సార్ వస్తా అన్నాడు కానీ ఇదివరకు అయితే మా దగ్గరికి ఎమ్మెల్యే సార్ రాలేడు. మా టెంట్ పడ్డది, మేము అంతా చిన్న పాపలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. వరుసలా తడిసిపోయినాము. మన రేంజ్ ఆఫీసర్ మేడం కూడా ఇక్కడనే నవ్వుకుంటా పోతుంది కానీ మీ బాధ ఏముంది అమ్మ అనుకుంటా వస్తలేదు. ఇప్పుడు మాకు వర్షాకాలం దగ్గర వచ్చింది, వర్షం పడుతుంది. ఇప్పుడు రాకపోకటలు అయితే బంద్ అవుతున్నాయి. మాకు జొత్తి వాగు వస్తే అయితే మాకు పోరాదు. కలెక్టర్ సార్ కూడా మేము మొన్ననే ఇచ్చినాం, 5 రోజులు అవుతుంది కానీ కలెక్టర్ సార్ కూడా వస్తలేరు. గింత బాధ ఉంది అని కలెక్టర్ సార్ కూడా తొందరగా రావాలని కలెక్టర్ కూడా మేము కోరుకుంటున్నాం. ఈ రోజు అయితే బాగా వర్షం వస్తుంది. మన ఎమ్మెల్యే సార్ వస్తా అన్నాడు కానీ ఇదివరకు అయితే మా దగ్గరికి ఎమ్మెల్యే సార్ రాలేడు. మా టెంట్ పడ్డది, మేము అంతా చిన్న పాపలు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు. వరుసలా తడిసిపోయినాము. మన రేంజ్ ఆఫీసర్ మేడం కూడా ఇక్కడనే నవ్వుకుంటా పోతుంది కానీ మీ బాధ ఏముంది అమ్మ అనుకుంటా వస్తలేదు. ఇప్పుడు మాకు వర్షాకాలం దగ్గర వచ్చింది, వర్షం పడుతుంది. ఇప్పుడు రాకపోకటలు అయితే బంద్ అవుతున్నాయి. మాకు జొత్తి వాగు వస్తే అయితే మాకు పోరాదు. కలెక్టర్ సార్ కూడా మేము మొన్ననే ఇచ్చినాం, 5 రోజులు అవుతుంది కానీ కలెక్టర్ సార్ కూడా వస్తలేరు. గింత బాధ ఉంది అని కలెక్టర్ సార్ కూడా తొందరగా రావాలని కలెక్టర్ కూడా మేము కోరుకుంటున్నాం.